మీరు సీఎం గారికి ఉన్న తర్వాత ఇప్పుడు మన కన్సర్న్ మంత్రి గారు చెప్పిన తర్వాత వాళ్ళ దగ్గర ఏదైతే అప్పీల్ స్టేజ్లు ఉన్నాయో అప్పీల్ స్టేజ్లు ఉన్నటువంటి వాళ్ళే కన్సిడర్ చేసి టోటల్గా ఒక 86 మంది పోస్టింగ్ ఇచ్చారు. ఇంకా దాదాపు ఏంటంటే ఇంకా 400 మంది చిన్న చిన్న తప్పులతోని వాళ్ళు ఈ ఉద్యోగం కోల్పోవడానికి గురైన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఈ వచ్చిన సందర్భం ఏంటంటే మీకు మళ్ళీ ఒకసారి రిక్వెస్ట్ చేసి అయితే మొన్న కనీసం అట్లీస్ట్ ఈ జనవరి 1, 2025 మమ్మల్ని ఉద్యోగం ఎక్కియాలని చెప్పి ఆ రోజు అక్కడ ప్రజాభవన్లో చిన్నారెడ్డి సార్ చెప్తే ఓకే దైవ పని ఉన్నది చూస్తామన్నారు. కానీ ఇప్పటి వరకు వాళ్ళకు చాలామంది ఉద్యోగం ఖాళీ ఉన్నారు. ఇక వాళ్ళు బాగా ప్రాబ్లం అవుతుందని చెప్పి మీరు మళ్ళొకసారి దాన్ని కొంచెం శ్రద్ధ తీసుకొని సీఎం గారి కన్నా రవాణా శాఖ మంత్రి కన్నా చెప్తే కనీసం ఈ సంక్రాంతి లోపలన్నా వీళ్ళందరినీ ఉద్యోగాలు ఎక్కియాలని చెప్పి మిమ్మల్ని రిక్వెస్ట్ చేద్దామని వచ్చామన్నా. ఓకే, అయితే నేను మొన్న మీరు వచ్చిపోయినప్పుడే మీ కాగితాలన్నీ ఎత్తుకొని పోయిన ముఖ్యమంత్రి దగ్గరికి. అది వేరే పని ఏం లేకుండా అలా స్పెషల్గా మీకోసమే పోయి ముఖ్యమంత్రి గారిని కలిసి వీళ్ళు చిన్న చిన్న జీవితాలు సార్, వీళ్ళని మనం హెల్ప్ చేయాలి వీళ్ళకనంటే పాపం ముఖ్యమంత్రి గారు కూడా వెంటనే అధికారులను పిలిచి దీన్ని పరిశీలించి మనం ఎంత చేయొచ్చో మ్యాక్సిమం అంత చేసేయండి దీన్ని అని చెప్పడం జరిగింది. సరే, దాంట్లో ఏది ఫస్ట్ స్టేజ్లో ఉన్నటువంటి వాళ్ళని తీసుకున్నారు, 86 మందిని తీసుకున్నట్టుగా చెప్తా ఉన్నారు. సరే, ఓకే, అంతవరకు జరిగింది. మిగతా స్టేజ్లో ఎందుకు ఆగిపోయినాయి, మిగతా స్టేజ్ వల్ల ఏమేం ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనేటువంటి విషయంలో నేను కొంతమంది సర్వీస్ నుంచి రిమూవ్ అయినటువంటి వాళ్ళకి కాల్స్ చేసిన, ఒకరిద్దరికి చేయడం వల్ల నాకు ఒక లేడీ బహుశా హన్మకొండ ప్రాంతం నుంచి మాట్లాడితే ఎందుకు పోయిందమ్మా ఉద్యోగం అని అడిగితే, సార్ అది అప్పట్లో అది ఫేక్ సర్టిఫికేట్ సార్, వాస్తవమే అది తప్పే సార్ అని చెప్పి ఆమె కూడా చెప్పడం జరిగింది. సో అటువంటి వాటిని మనం ఏం చేయనీకి ఉండదు. ఫేక్ సర్టిఫికెట్లు ఆ తర్వాత ఇటువంటి తప్పుడు పత్రాలతోటి చేసింది ఉండదు. ఏమన్నా చిన్న చిన్న పొరపాట్లు జరిగి ఉంటే ఇప్పుడు ప్రభుత్వమే కొన్నిసార్లు పొరపాటు చేస్తుంది. అందులో ఉన్నటువంటి మనం కూడా చిన్న చిన్న పొరపాట్లు చేయని మనుషులు ఎవరు ఉండరు, ఎక్కడో చోట జరుగుతుంది. కొంత వాళ్ళని ఎక్స్క్యూజ్ చేయాలనేటువంటి ఉద్దేశం రాష్ట్ర ప్రభుత్వానికి ఉండే, ముఖ్యమంత్రి గారికి క్లియర్గా ఉంది. ఏది వీళ్ళందరూ నేను ఒకటే మాట చెప్పిన, సార్ మీరు అవకాశం ఇవ్వండి సార్, వీళ్ళు చచ్చిపోయేదాకా మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటారని చెప్పడంతో ఆయన పాజిటివ్గా స్పందించి ఆ నిర్ణయం అప్పుడు తీసుకోవడం జరిగింది. ఇంకా ఎవరైతే మిగిలిపోయినారో దాంట్లో కూడా నేను రాజేంద్ర అన్న నాకు జెన్యున్గా వీళ్ళకు చేయొచ్చు అనేటువంటి లిస్ట్ ఏదన్నా ఉంటే, అంటే ఈ ఫేక్ సర్టిఫికెట్లు తీవ్రమైన నేరాలు మినహా అన్న ఒక్కడే సెకండ్. ఇప్పుడు కండక్టర్లు వాళ్ళ సర్టిఫికేట్తో వాళ్ళు 2 సంవత్సరాల కాలం చేసిన తర్వాత ఇది ఫేక్ సర్టిఫికేట్ అని చెప్పి వాళ్ళు డిసైడ్ చేయడం లేదు. నిజంగానే వాళ్ళది ఫేక్ సర్టిఫికేట్ అయితే దాని మీద మేము క్రిమినల్ కేసు రిజిస్టర్ చేస్తాం, చీటింగ్ ఆఫ్ కార్పొరేషన్, వాళ్ళు పనిష్మెంట్ ఎదుర్కొంటారు. ఇప్పుడు వాళ్ళు ఫేక్ సర్టిఫికేట్ ఎట్లా డిసైడ్ చేస్తారు? అధికారులు ఏంటంటే వీళ్ళని ఏదో అది నిజంగానే ఒరిజినల్ ఫేక్ సర్టిఫికేట్ అయితే దానికి మేము అప్పీల్ చేస్తారు. రెండోది, ఇందులో ఎవరన్నా వాళ్ళు డ్రంకన్ కండిషన్లో బస్సు నడిపిన దీని వలన ప్రమాదం 2 చనిపోయినట్టే దానిలో మేము అడుగుతాం. అదే అయ్యా, కానీ ఒరిజినల్ ఇవన్నీ మొత్తం దాదాపు ఏంటంటే మొత్తం మైనర్ మిస్టేక్ అంటే దీనిలో గ్రేవ్ మిస్టేక్ ఉన్నది అడుగుతానే లేము. ఫేక్ సర్టిఫికేట్ నిజంగా ఒరిజినల్ ఫేక్ సర్టిఫికేట్ అయితే వాళ్ళు ఇవ్వాల్సిన అవసరం లేదు. నిజంగానే వీళ్ళు తాగి బస్సులు వాళ్ళు రాత్రి మందాగి పడుకుంటే వాళ్ళకు 12% వచ్చినా కూడా మా సెక్యూరిటీ వాళ్ళకి అతను రిపోర్ట్ రాయడం, వాళ్ళు డిపాజిట్ తీసేయడము, బస్సు నడుపుకుంటే ఇవన్నీ అన్ని మైనర్ మిస్టేక్స్ అన్న. ఇది ఒకటి వాళ్ళు అడ్డంగా పెట్టుకునేందుకు మీకు దాన్ని వంకర చేయడానికి చెప్తున్నారు. మేము వాళ్ళకి ఒక లిస్టు తయారు ఒకటి ఏంటంటే నాకెవరు వంకర చెప్పేటోళ్ళు లేరాడ, కానీ నేనేమంటున్నా కొన్ని చిన్న చిన్న మిస్టేక్స్ జరిగిన వాటిని ముఖ్యమంత్రి గారితో మళ్ళొకసారి రిక్వెస్ట్ చేయించే బాధ్యత నేను తీసుకుంటా. కానీ ఇప్పుడు మీరు ఇచ్చిన లిస్టులో 500 చిల్లరనో ఇచ్చేది, అందులో ఒక 86 వరకు మనం చేయగలిగినాం. ఇంకా ఎన్ని చేయొచ్చు, దాంట్లో ఉన్న వెసులుబాటు ఏందని వీళ్ళందరిని ఎవరి ఇళ్ళకి వాళ్ళకి పంపి నువ్వు ఒకనాడు వచ్చి ఆ లిస్ట్ ఏందో నాకు ఇయ్యి, ఆ లిస్ట్ ఎందుకు ఈ సాధారణ మిస్టేక్ ఇదని చెప్పి నాకు ఎక్స్ప్లెయిన్ చేయి ఇండివిజువల్గా. అదే లిస్టు తీసుకొని పోతా. ఎందుకంటే తీవ్రమైన నేరాలు ఉన్నప్పుడు నేను అడిగితే కూడా ముఖ్యమంత్రి గారు నన్ను అంటాడు, ఏమన్నా బుద్ధి ఉందా అని అంటాడు. సో ఆ పరిస్థితి నాకు రావద్దు, మీకు రావద్దు, ఎవరికి రావద్దు. అందుకోసం మీరు జెన్యున్గా ఏం చేయొచ్చో నాకు అది ఇవ్వండి. అది ఇస్తే ఖచ్చితంగా వాటి పక్షాన నేనే అవసరమైతే ఒకసారి నిన్ను సీఎం గారి దగ్గర తీసుకుపోయి నేను జరిగిన విషయాన్ని నిర్వహిస్తాను. పని చేయించాను. ఇప్పుడు సీఎం గారి దగ్గర ఒక 2 నిమిషాలు మాట్లాడే అవకాశం దొరికితే నేను నా వంతు ప్రయత్నం చేస్తా.
కానీ మీరు వచ్చినప్పుడు అలా ఇన్ని వందల మంది వస్తే ఈ మా కార్యాలయం చాలా చిన్నది, అందులో 20-25 మంది కంటే ఎక్కువ పట్టరు, నాకు పెద్ద పెద్ద బంగ్లాలు లేవు, ఇది కిరాయిది, ఆయన తిరిగిపోతేనే మళ్ళీ ఎడికేం చేయించుకోవాలి ఇంతమంది వస్తే. మీరు అర్థం చేసుకోండి. ఇప్పుడు ఈ 100 మంది వచ్చింది కేవలం మీ ఉన్నటువంటి వ్యక్తిగతంగా ప్రేమతోనే, దట్ ఈస్ ఓన్లీ లవ్ అండ్ అఫెక్షన్, అంతేగాని ఇప్పుడు ఒకటి ఏంటంటే నా బాధ్యతనే, మీకు పనులు చేయడం నా బాధ్యత. నన్ను గెలిపించుకుంది ఎందుకు? నేను మీ పనులు చేస్తా అని, నేను మీ జీతగాన్ని ఎప్పుడో చెప్పిన విషయం ఏం చెప్తా ఉన్నా అంటే, ఎందుకు చెప్తా ఉన్నా అంటే గెలిచిన నేనని కాదా, ముఖ్యమంత్రి కూడా జీతగాడే. మీరు ఒప్పుకోకపోతే ఏంది? మీరు ఓట్లేసి మీరు జీతం ఇస్తేనే తీసుకుంటున్నాం కదా. ఇగో నేను చెప్తా ఉన్నా, మీరు ఓట్లేసి మీరు బిచ్చం పెడితేనే మేము ఈడ ఉన్నాము, లేకపోతే ఈడ మేము శాశ్వతంగా ఈడ ఉండేటోళ్ళం కాదు. వాళ్ళు అనుకోకపోతే నేనేం చేయలేను. కానీ నేనేం చెప్తా ఉన్నా, మీరు పెట్టిన మీ పిల్లలు పెట్టిన భిక్షతోనే నేను ఎమ్మెల్సీ అయినా, మీరు లేకపోతే నేను ఎమ్మెల్సీ ఎందుకు అవుతా? కాబట్టి మీరు చెప్పిన పని చేయాలి. మీకు పెరుగుతా ఉన్నాయి, మీరు నా దగ్గరకు వచ్చినాక ఎన్ని రోజులలో పోయినా రాజేంద్ర? ఆగే పెద్దనా, వచ్చినాక ఎన్ని రోజులలో పోయినా? సేమ్ డే. మీరు పొద్దుగాలు వచ్చిరు, సాయంత్రం తీసుకొని పోయినా నేను నా దగ్గర ఫైల్ పెండింగ్ పెట్టను, నా దగ్గర ఉన్నటువంటి ఏది కూడా 4 సార్లు తిప్పుకోను. నేను ఏదన్నా ఉంటే క్లియర్గా మాట్లాడి క్లియర్గా సమాచారం ఇస్తా, క్లియర్గా చెప్పొస్తా, అంతే తప్ప కానీ నేను మిమ్మల్ని తిప్పుకోవడమో లేకపోతే మేము ఇంకోటి చేయడమో ఏమీ ఉండదు. దయచేసి మీరు ఒక రిక్వెస్ట్ ఏం చెప్తా ఉనంటే, మీరు 4-5 మీరు ప్రతినిధులుగా ఇక్కడికి రండి. ఇంత గుంపుల మంది వస్తూ ఉంటే మాకేమనిపిస్తుంది అంటే తిన్మార్మల నీళ్ళకి పని చేస్తలేనట్టు వచ్చి నేను ధర్నాకు వచ్చినట్టు ఉందని అనిపిస్తూ ఉంటుంది. దయచేసి ఇప్పుడు ఇలా వచ్చింది మీకు ఓన్లీ కృతజ్ఞత. ఆ 86 మందికి వచ్చినా పర్లేదు, వాళ్ళు మా వాళ్ళే. కృతజ్ఞత చెప్పే ఉద్దేశంతోనే ఈ మందికి రమ్మని నేను పిలిపేయడం జరిగింది. దీనిలో మీరు ఏదో పని చేస్తున్నారని ఇక అన్న రాజేంద్ర అన్న, మీ కృతజ్ఞత నాకు తెలుసు. ఇప్పుడు చాలు వేసి మళ్ళీ కాగితం చేతిలో పెట్టి దీని సంగతి ఏందంటారు నాకు ఎరికే. ఇప్పుడు నేను ఏమంటున్నా, నేను అది కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నానా, అది కూడా నేను ఆ పని చేయడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నా, నేను చేయడానికి సిద్ధంగా, అంత కరెక్టే. కానీ మిమ్మల్ని మీరు ఖర్చు పెట్టుకొని ఇంత దూరం రప్పించుకోవడం తప్పన్నా మేము చేసే పని. మీరు చెప్పకముందుకే మేము ఈ పని చేయాలి. మా దృష్టికి వస్తే దాన్ని ఒక 2-3 రండి అని చెప్తా ఉన్నా, ఇంతమంది రాక ఒక్కరు. నేనేమంటున్నా, ఇప్పుడు మీరు అన్ని కలెక్ట్ చేసుకొని వస్తే మేమందరం కూర్చొని ఏవేవి ఏంటి అనేటి నేను ఒక రాసుకొని నేనే పోయి సార్ నేను పరిశీలించిన, ఇగో ఇది విషయం అని చెప్పి ఆయన ముంగట పెడతా. ఆ రోజు వస్తే మీరు 2 రండి, నేనే పిలుచుకొని పోయి మాట్లాడిస్తా. చిన్న మాట, ఇవన్నీ కేసులన్నీ కూడా పొరపాటుగా జరిగినాయి తప్ప మేము కావాలని ఏ తప్పు చేయలేదు. కావాలని ఎవరు తప్పు చేయరు, కావాలని ఎవరు చేయరు. ఇప్పుడు ఒక విషయము, 1,00,000 కోట్లు పెట్టి కాళేశ్వరం కట్టుకున్నాం, కూలుతుంది అనుకున్నామా? పొరపాటే కదా జరిగింది. ప్రభుత్వమే తప్పు చేసింది. మరి ప్రభుత్వానికి ఆ తప్పుకు ఆ రోజుకే తీసేసే పరిస్థితి ఉండదు కదా. ప్రజాక్షేత్రంలోకి వస్తారు, ఎంక్వైరీ, ప్రజల ఓట్లు, మళ్ళీ దించారనా ఉంచారనా అని తెలుస్తారు. సో తప్పు చేయని వాళ్ళు ఎవరు లేరు, ప్రతి ఒక్కరు తప్పు చేస్తారు. దాన్ని మళ్ళీ రిపీట్ కాకుండా చేసుకునేటువంటి బాధ్యత మన మీద ఉంటుంది. ఆ ప్రయత్నం దిశగా మనం ప్రయత్నం చేద్దాం. నేను ముఖ్యమంత్రి గారితో మళ్ళొక్కసారి రవాణా శాఖ మంత్రి గారితో మాట్లాడి నా వంతు ప్రయత్నం చేస్తా. మీరు దయచేసి ఇంత దూరం రాకండి, ఓకేనా? ఇది అసెంబ్లీలో మందు అయినా సార్ బండి బి జరపలేదు సార్. గోదాం డిపోలో శ్రీనివాస్ వరంగల్ పోయి వచ్చినాక మళ్ళీ వరంగల్ పోతే సస్పెండ్ చేసింది సార్. వరంగల్ పోయి వచ్చి మళ్ళీ వరంగల్ పోమంటే సరేనా? ఓకేనా అన్న? ఓకే రైట్. నేను పిలుచుకుంటా మళ్ళీ 1-2 రోజులలో మొత్తం వివరాలు తీసుకుంటా. మీరు ఏమన్నా ఉంటే రాజేంద్ర అన్న కప్ప చెప్పు. అన్న ఇప్పుడు మీరు చెప్పింది మొత్తం అర్థమైంది. అది లిస్ట్ ఒకటి ఫైనలైజ్ చేస్తాం, దాన్ని ఏదైనా మేము ముందర పెడతాం. మీకు ఓకే సాటిస్ఫైయింగ్ అనుకుంటేనే మీరు అప్పుడే మీరు సీఎం గారికి కన్సర్న్ మినిస్టర్ గారికి రిక్వెస్ట్ చేయండి. అయితే ఇప్పుడు మేము వచ్చింది ఏంటంటే, మాకు తీన్మార్మల దగ్గర మొత్తం మేము ఒక బిర్యానీ తింటామని వచ్చాము. మాకు ఒక ఇడ్లీ మొక్కి ఇచ్చినా కూడా మేము హ్యాపీగానే ఫీల్ అవుతాం అన్న. నేనేమంటున్నా, మీకు పెట్టినాకనే నేను తినేటోని, అర్థమైందా? మీరు మీ కడుపు నిండినాకనే నేను మిగిలితే తినేటోని, కానీ నేను మీరు తినేటోని అయితే కాదు. 86 మంది కూడా భార్య పిల్లలతో సుఖదాన్ని ఒకరు చేస్తానంటే అది కేవలం ఏంటంటే మీరు ఎప్పుడైతే సీఎం గారి దగ్గర ఫైల్ పుటప్ చేసిండో అప్పుడే అక్కడ లుకలకు స్టార్ట్ అయింది. చెప్పున మీ ధన్యవాదాలు చెప్పున. అప్పటిదాకా మీరు దీన్ని ఇన్స్పైర్డ్ తీసుకునేదాకా అసలు మా ఫైల్ ఇవ్వద్దు లేదు,
పొన్నం ప్రభాకర్ మేము పోతాంటే కూడా ఆర్టీసీలు ఇవ్వలేచ్చా రాకేయకుండా అపాయింట్మెంట్ పోనిస్తామని చెప్పాను. మీరు ఎప్పుడైతే కొంచెం దాన్ని పెట్టిండ్రో అప్పుడు కదిలింది. దాన్ని చాలా సంతోషం. మాకు ఎంత లాభం జరిగినా కూడా మొత్తం టోటల్ టీఎస్ఆర్టీసీ ఎంతమంది అవుతున్నారో వాళ్ళు మొత్తం మంది మీ పక్షాన ఉంటారు. నాట్ ఓన్లీ ఈ 500-600 మెంబర్స్ అవుట్ ఆఫ్ ఏంటంటే 49,000లా మొత్తం మంది మేము. ఎందుకంటే మేము ఇక్కడ మాట్లాడేది మేము బస్సులో వచ్చినప్పుడు అందరు అడుగుతారు అన్న ఏడికి తిరుమల మల్లన్న దగ్గరకు పోతా అని చెప్పి బస్సు డ్రైవర్ అన్నాడు. అంటే పనిచేసే వాళ్ళు అంటారు. అంటే మీరు ఎందుకంటే వెంటనే యాజ్ పాసిబుల్ రెస్పాండ్ అయ్యారు, ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యారు. ముఖ్యమంత్రి చెప్పారు, సార్ కూడా దాన్ని కొంచెం ఏదో ఒకటి చేయాలనుకున్నారు. మళ్ళీ ఒక్కసారి మీరు అక్కడ సార్ దగ్గర ఒక 2 నిమిషాలు మాట్లాడే అవకాశం మా ఇద్దరికి ఇప్పితే మొత్తం మందికి ఇచ్చేద్దాం. తప్పకుండా మీరు చేసుకోరు అప్లికేషన్స్ అన్ని మీరు చేసుకోండి. చనిపోతే నీ తప్పు లేదు మేనేజ్మెంట్ చెప్తున్నారు సార్, కానీ వాళ్ళు చనిపోయింది కదా నీకు పనిష్మెంట్ ఇస్తాం, సస్పెండ్ చేస్తాం, రిమూవల్ చేస్తాం. తప్పు లేక అవన్నీ టోటల్ మనం చెప్తాం. మొత్తం టోటల్ ఏంటంటే చిన్న బాధ అంటే గ్రేట్ సార్, ఇదే పేరే గ్రేట్ ఉంది సార్. దండం పెట్టాలి సార్. చేద్దాం మీరు అన్ని ఇవన్నీ కలెక్ట్ చేసుకొని మీరు